వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ వీడియోలో నేను మీ అందరితో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే మై జ్యువెలరీ కలెక్షన్స్. సో నేను జ్యువెలరీని ఎలా స్టోరేజ్ చేసుకున్నాను, ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ సెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీసెస్ అండ్ బ్రాస్లెట్స్, బ్యాంగిల్స్, సో ఇదంతా నేను ఎలా కలెక్షన్ నా దగ్గర ఉందనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో పర్టికులర్గా ఉమెన్స్కి, గర్ల్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకే జ్యువెలరీస్ మీద కానీ మేకప్స్ మీద కానీ ఉండే ఎమోషన్స్ అనేవి తెలుస్తాయి అండ్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది కూడా. సో అంటే అమ్మాయిల దగ్గర ఎలాంటి జ్యువెలరీస్ ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి ఆబ్వియస్గా చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నాకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఎవరైనా జ్యువెలరీస్ చూపిస్తే. సో ఆ ఇంటెన్షన్తోనే ఇప్పుడు నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అవి ఎక్కడెక్కడ కొన్నాను, ఎంత బడ్జెట్స్లో తీసుకున్నాను అండ్ ఎలాంటి అవుట్ఫిట్స్ మీదకి వేసుకుంటాను అనేది కూడా మీ అందరికీ నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ఆర్గనైజ్ చేసుకునేవి కూడా నేను ఎక్కడ కొన్నాను అదంతా క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ నేనైతే చూసారా ఈ బాక్స్ ఎంత బాగుందో. సో ఇవి మీకు మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలాంటి ప్లాట్ఫామ్స్లో అయినా దొరుకుతాయి. సో నేనైతే దీనిని అమెజాన్లో బుక్ చేసుకున్నాను అండ్ ఫస్ట్ టైం దీని ప్రిఫరెన్స్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇది ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇది చాలా బాగుంది కదా, అంటే చూడగానే ఒక అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట గర్ల్స్కి అయితే. అండ్ దీనికి అప్ లేయర్ కూడా ఒకటి ఉంది. సో దిస్ వన్ అనమాట. సో ఫస్ట్ మనం పైరో నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ చైన్ అనేది నా ఫేవరెట్ అనమాట. నేను డైలీ యూస్కి ఎక్కువగా వేస్తూ ఉంటాను షూట్స్లో కానీ. సో అందుకని చెప్పేస్తే ఇంపార్టెంట్ లిస్ట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ శాతం వేసుకున్న చైన్స్ అని ఒక దగ్గర స్టోరేజ్ చేసుకున్నా. సో ఈ చైన్ అయితే మా అక్క బర్త్డేకి పావని గిఫ్ట్ చేసింది. కాకపోతే మా అక్క వేసుకునే కన్నా నేను ఎక్కువసార్లు వేసుకుంటున్నాను. అండ్ తనకి గోల్డ్ చైన్ ఒకటి మెడలో ఉంటుంది. సో దాంతోనే కంటిన్యూ అయిపోతుంది. నేనంటే అవుట్ఫిట్కి తగ్గట్టుగా మారుస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది అండ్ ఎక్కువ నా నెక్లోనే ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద చైన్ అండ్ ఇది నేను ఐ థింక్ జూడియోలో ఎక్కడో కొన్నాను. చాలా బాగుంటుంది. అరౌండ్ 300 ఎంత ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ చాలా మంది గర్ల్స్ ఫేవరెట్. ఈ చైన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. చాలా హల్చల్ చేసింది మీషోస్లో, మింత్రాస్లో. చాలామంది అమ్మాయిలు కూడా ఈ టైప్ ఆఫ్ సెట్ అనేది చాలా వియర్ చేశారండి. ఇది నేను రీసెంట్గా కొన్నాను. ఇది లాస్ట్ 2 yearsగా ట్రెండ్ అవుతున్నా సరే నేనైతే రీసెంట్గా తీసుకున్నాను. జస్ట్ ఒక 1 month అయి ఉంటుంది అంతే. వేసుకోవడం కూడా ఓన్లీ 1 time వేసాం. బట్ నాకు చాలా నచ్చింది. వెస్ట్రన్ వియర్కి అయితే ఇంకా బాగుంటుంది, లైక్ జీన్స్ కానీ ఫ్రాక్స్ కానీ. అండ్ ఇది 2 sides ఇచ్చారు. ఇటు సైడ్ మనకి వైట్ ఇచ్చాడు అండ్ ఇటు సైడ్ ఏమో బ్లాక్ షేడ్ ఇచ్చారు. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. సో ఇది నేను మీషోలో తీసుకున్నాను. లైక్ 120 ఎంతో పడింది అనుకుంటా. అండ్ ఆల్సో దిస్ వన్, ఇది నేను వేసి అరగ్బామేసాను అనమాట. 1 year కంప్లీట్గా వేసాను. అండ్ ఇది జీవా జ్యువెలరీ. జీవా తెలిసిందే కదా, సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో ఇది నేను 1500 ఆర్ 1400కి ఎంతకో తీసుకున్నాను జీవా యాప్లోనే. సో చాలా నచ్చింది నాకు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను పావని దగ్గర చూశాను, నాకు చాలా బాగా అనిపించి నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ చైన్ అయితే మాత్రం సిల్వర్ జ్యువెలరీ. నా దాంట్లో ఉన్న అన్నిటికన్నా నేను ఎక్కువసార్లు నా వీడియోస్లో చూసిన ఎక్కువ ఇదే కనిపిస్తుంటుంది అండ్ నాకు ఇది చాలా ఫేవరెట్ చైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో దిస్ వన్ మేము రీసెంట్ టైమ్స్లో తిరుపతి వెళ్ళేటప్పుడు సింహాచలంలోనే కొన్నాను. జస్ట్ చైన్స్ అనమాట. బటర్ఫ్లై 2 shades వచ్చింది, బాగుందని చెప్పేసుకున్నాను. ఇది కూడా 120 రూపీసే. సో ఐ లవ్ దిస్ చైన్. సో అదనమాట. నా చైన్స్ అయితే చాలా ఉన్నాయి బట్ ఇవేంటంటే రెగ్యులర్గా వేస్తాను అనుకున్నవని ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్ పార్ట్కి వెళ్దాం. సో ఇయర్ రింగ్స్ పార్ట్స్ కోసం పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇవన్నీ కూడా స్టడ్సే. స్టోన్స్లోనే సైజెస్ డిఫరెంట్ అండ్ కలర్స్ డిఫరెంట్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు చిన్న చిన్న స్టడ్స్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇదైతే ఇప్పుడు నేను వియర్ చేసింది అయితే గోల్డ్ జ్యువెలరీ. మా మమ్మీ జిఆర్టీలో తీసుకున్నారు. లాస్ట్ టైం నా 7Mకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో నాకు అలా చిన్న చిన్న స్టడ్స్ అంటేనే చాలా ఇష్టం. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడ్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ చిన్న చిన్నవి బాక్సెస్లో వేసినా మిస్ అయిపోతే ఏమో చెప్పలేం కాబట్టి. అండ్ ఇటు సైడ్ పార్ట్ వచ్చేసి రింగ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. టోటల్ ఇక్కడ మనం 1 2 3 4 5 6 అంటే 12 రింగ్స్ అనేది నేను స్టోరేజ్ చేసుకున్నాను నా దగ్గరనే. ఇవన్నీ ఒక్కొక్క దగ్గర కొన్నదే. సో ఇందులో కొన్ని గిఫ్ట్స్ ఇచ్చినవి ఉన్నాయి, ఇందులో కొన్ని నేనే కొనుక్కున్నవి కూడా ఉన్నాయి.
సో ఈ రింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మంచిగా మిస్ అయిపోకుండా ఇలా స్టోరేజ్ చేసేసుకున్నాను. ఇవన్నీ ర్యాండమ్గా అప్పుడప్పుడు డ్రెస్కి మ్యాచింగ్ పెడుతూ ఉంటాను. బట్ నా హ్యాండ్స్కి అయితే ఒక 4 రింగ్స్ కంటిన్యూస్గా ఉంటాయి అనమాట. ఈ 2 అండ్ గోల్డ్ అండ్ ఇవి జస్ట్ నార్మల్గా గిఫ్ట్ చేసినవి అనమాట. సో అలా పెట్టేసుకుంటాను. అండ్ ఈ పార్ట్ వచ్చేసి అంతా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, అంటే మరీ కొంచెం పెద్దవి కాదు, లైట్ వెయిటెడ్గా ఉండి వెంటనే క్విక్గా నేను షూట్స్కి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నాకు ఇవి అవసరం అవుతాయి అనుకునే లాంటి నా ఫేవరెట్ జ్యువెలరీస్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. జస్ట్ హ్యాంగింగ్స్ అండ్ స్టడ్స్, సర్కిల్స్. నాకు ఇప్పుడు కాదు, జస్ట్ ఒక 5 years బ్యాక్ or 6 years బ్యాక్ ఈ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఫేవరెట్ అనమాట. దీన్ని నేను అప్పడాలని పిలిచేదాన్ని, ఎందుకంటే రౌండ్గా అలా ఉంటాయి పాపట్స్లా అని చెప్పేసి. సో అప్పడాల ఇయర్ రింగ్స్ అని చెప్పేసి పిలిచేదాన్ని. అండ్ ఎక్కువ శాతం పెట్టుకునేదాన్ని. ఆ ఏజ్లో మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ రెడీ అయిపోవాలి అని అనిపిస్తుంది, స్టైలిష్గా ఉంటాం కాబట్టి. బట్ ఈ ఏజెస్కి వచ్చిన తర్వాత ఏంటంటే సింపుల్గానే ఉండాలని అనిపిస్తుంది. బట్ ఇది ఒక మెమొరీలా దాచుకున్నాను, ఎప్పటికైనా యూజ్ అవుతుందని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ కూడా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ బాక్స్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను, అరౌండ్ 200 పడింది. ఇది చాలా సేవ్ చేస్తుంది మనల్ని. ఇందులో అంతా కూడా డిఫరెంట్ చిన్న చిన్న బాక్సెస్ ఇస్తాడు మనకి. చాలా రోస్ అయితే ఇచ్చాడు, ఇక్కడ 8 rows ఇచ్చాడు. సో ఈ అన్నిటిలో కూడా డిఫరెంట్గా నేను ఆర్గనైజ్ చేసేసుకున్నా. చేసుకోకపోతే ఇబ్బంది ఏంటంటే అన్ని క్లమ్స్ అయిపోతే ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు. అండ్ దీని వెనక ఒక స్టోరీ కూడా ఉంది. ఈ 4 layers అంటే టోటల్ 16 చైన్స్ కూడా నేను అన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను నిన్నటి వరకు కూడా. అవన్నీ చిక్కులు పడిపోయి ముడి పడిపోయి అసలు తీయడానికి నాకు 5 hours పట్టిందనమాట. సో ఈ వీడియోలో మీకు బాగా చూపిద్దామని నేను సపరేట్ చేసుకుందాం అనుకున్నాను ఈ బాక్స్ ఆర్డర్ పెట్టినందుకు. కానీ ఇలా చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఇక్కడ నుంచి మాత్రం అసలు చైన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టకూడదని బాగా తెలిసి వచ్చింది. ఇక్కడ నుంచి మాత్రం ఇవన్నీ సపరేట్ లేయర్స్లోనే పెడదామని అయితే ఫిక్స్ అయిపోయా. సో ఒక బాక్స్కి, ఒక బుల్లి బాక్స్కి ఒక చైన్ అయితే స్టోర్ చేసుకున్నా. సో టోటల్ 16 చైన్స్ ఉన్నాయి. ఇవి డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయినప్పుడు మాత్రమే నేను పెట్టుకుంటా. ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే అంటే చాలా ఉంటాయి కాబట్టి నేను జస్ట్ మీకు ఇలా పైనుంచి చూపిస్తున్నాను. సో ఈ లేయర్స్ అన్నీ కూడా చైన్ లేయర్స్ అనమాట. అండ్ ఆల్సో ఇవి ఇయర్ రింగ్స్, ఇవి కూడా చిన్న స్టడ్స్ అండ్ హ్యాంగింగ్సే. సో ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా షూట్స్కి కానీ లేకపోతే ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్కి మ్యాచింగ్ చిన్న ఉంటాయి కదా. సో ఇవన్నీ చిన్న ఇయర్ రింగ్ సెట్స్ అనమాట. మీకు ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎస్, దిస్ వన్ ఈస్ ట్రెండ్స్లో కొన్నాను నేను. ఇది ఓన్లీ ఒక్క డ్రెస్కి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను అప్పుడు దివాళీకి. 400 ఎంతో పడింది. ఆ తర్వాత నుంచి అసలు పెట్టుకోలేదు. కొన్నిసార్లు వేస్ట్ ఖర్చులు చేస్తానని అనిపిస్తుంది ఇలాంటి వాటిలోనే. సో మనకి చిన్న బాక్సెస్ ఇచ్చాడు. సో అన్నిటిలో కూడా నేను జ్యువెలరీని నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. సో నా ఇయర్ రింగ్స్ అన్నిట్లో నా ఫేవరెట్ పార్ట్ అంటే ఇదనే చెప్తాను. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. సో చాలా చిన్న స్టడ్స్లా ఉంటుంది. దాని కింద ఒక హార్ట్ సింబల్ వచ్చి పైన మాత్రం ఒక రౌండ్ టైప్ ఆఫ్ వస్తుంది. ఇది పెట్టుకుంటే, ఇప్పుడు నేను ఇవి పెట్టుకుంటే ఎంత క్యూట్గా ఉన్నాయి, ఇది కూడా అలానే ఉంటుంది. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను తీసుకున్నాను. పేజ్ సరిగ్గా గుర్తులేదు, బట్ అనంత అనే ఏదో నేమ్ ఉంటుంది. సో అందులో తీసుకున్నాను. నాకు ఫేవరెట్ అనమాట. తీసుకుని ఒక 6 months అవుతూ ఉంటుంది. అండ్ దిస్ వన్ ఆల్సో మై ఫేవరెట్. నేను సిద్ధు బికమ్ యాక్ట్ చేసేటప్పుడు ఒకసారి థంబ్నెయిల్ షూట్ కోసం డ్రెస్సెస్ కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ లూలు మాల్కి వెళ్ళేటప్పుడు ఇది తీసుకున్నాను ట్రెండ్స్లోనే. ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ 1200 ఎంతో పడింది. బట్ నాకు చాలా ఇష్టము. అప్పుడంతా ఎక్కువ వేసేసుకున్నాను, బట్ ఇప్పుడు వేసుకోవట్లే. 1 and 2 చిన్న స్టోన్స్ కింద పడిపోయాయి. బట్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది గాయస్. ఇన్ని జ్యువెలరీస్ ఇప్పుడు అన్నీ వేసుకొని చూపించాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీకు కూడా మేబీ బోర్ కొట్టచ్చని నేను జస్ట్ ఇలా చూపించేస్తున్నా ఎక్స్ప్లెనేషన్. సో అదనమాట ఇయర్ రింగ్స్ అండ్ చైన్ పార్ట్స్ అయితే నేను ఇంత నీట్గా పెట్టుకున్నాను. మనం ఇలా నీట్గా పెట్టుకోవడం వల్ల క్విక్గా ఏదైనా తీసుకోవాలన్నా ఈజీగా తీసుకొచ్చి అవసరమైనవే పట్టుకెళ్ళచ్చు, అన్నీ మెస్సీగా కాకుండా. సో దిస్ వన్ ఈజ్ నేను అమెజాన్లో కొనుక్కున్నా. సో మై ఫేవరెట్ పార్ట్ నెక్స్ట్ వన్. ఇది కూడా జ్యువెలరీ అంతా కూడా ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నానంటే ఇది కూడా పర్టికులర్గా రీసెంట్గానే ఆర్డర్ చేశాను. ఇది కూడా ఫ్రమ్ అమెజానే. 500 ఎంతో కాస్ట్ పడింది. బట్ కాస్ట్ల గురించి పక్కన పెడితే ఇంత చక్కగా బాక్సెస్ అనేవి ఉంటే దానికి సపరేట్ మనం పెట్టుకోవచ్చు. అండ్ జ్యువెలరీస్ కూడా పాడవకుండా ఉంటాయి. నార్మల్గా మనం అలా పెట్టుకొని వదిలేసాం అనుకోండి, కలర్ ఎలిసిపోవడం కానీ లేకపోతే స్టోన్స్ ఊడిపోవడం కానీ జరుగుతాయి. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ లేయర్ అనేది చూపిస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ లేయర్. సో ఇవన్నీ కూడా నా బర్త్డే జ్యువెలరీ అని చెప్పాలి. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క బర్త్డేకి మా మమ్మీ నాకు ఎలా కొన్నారు అని చెప్పేసి. సో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఎవరైనా బయట ఇలాంటి జ్యువెలరీస్ కొనుక్కోవాలన్నా మీకు ప్రిఫరెన్స్ చూపించడానికి కూడా బాగుంటుంది. సో ఈ వీడియోలో చూపించినవన్నీ. సో
దిస్ వన్ ఈజ్ నార్మల్ జ్యువెలరీయే, లైక్ సిల్వర్ అని కాదు, జస్ట్ ఇంకేమీ కాదు, కాకపోతే చాలా బాగుంటుంది. ఇది కూడా లైక్ 1100 or 1000కి ఎంతకో నేను ఇంటి దగ్గర నియరెస్ట్ షాప్లో కొన్నాను. చాలా బాగా నచ్చిందని. ఇది 2025 నా బర్త్డేకి బ్రౌన్ కలర్ లెహంగా మీద వేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా ఫ్లవర్ టైప్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. లెహంగాస్ కానీ లేకపోతే ఏమైనా ఫ్రాక్స్ కానీ ఇండో వెస్టర్న్కి బాగా సెట్ అవుతుంది ఎథ్నిక్ మీద, ఎందుకంటే ఈ కలర్ ఎథ్నిక్ కలర్ కాదు కాబట్టి. సో ఇది కూడా నేను రీసెంట్గానే తీసుకున్నాను. ఇది కూడా కాస్ట్ అరౌండ్ ఇవన్నీ 1000+ ఉంటాయి, ఎందుకంటే మంచిగా లైక్ స్టోన్స్తో అవన్నీ కవర్ చేసినవి కాబట్టి. ఇది నా 7M పార్టీకి రీసెంట్గానే జూలై ఆర్ ఎప్పుడో అయ్యేటప్పుడు మా మమ్మీ నాకు తీసుకున్నారు. పర్పుల్ కలర్ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అనమాట. సో ఈ జ్యువెలరీ కూడా నాకు చాలా ఇష్టం. ఇది ఫ్రాక్స్ మీద కానీ లెహంగాస్ మీద కానీ లేకపోతే కొన్ని పర్టికులర్ షరారాస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే 3 లేయర్స్లా ఇచ్చారనమాట. చాలా లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వేసుకునేటప్పుడు ఎలా ఉందనేది పిక్స్ కూడా నేను ప్రిఫరెన్స్ పెడతాను. నెక్స్ట్ వన్ ఈజ్, ఇది కూడా నా ఫేవరెటే. ఇది చోకర్ టైప్ వస్తుంది, బ్లూ కలర్. ఇది కూడా నా బర్త్డే 2025లోని బ్లూ కలర్ మా మురళీబాబా గిఫ్ట్ చేశారు ఒక డ్రెస్, దాని మీదకి మ్యాచింగ్ తీసుకున్నాను నేను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. జస్ట్ నార్మల్ స్టోన్సే కానీ నెక్ పీస్ సెట్ అయితే మాత్రం ఇంకా ఆసమ్ ఉంటుంది లుక్. దిస్ వన్ ఈజ్ కలర్ అండ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇది 1500కి ఎంతకో మా మమ్మీ తీసుకున్నారు మా ఇంటి దగ్గర నీరూస్ అనే షాప్లోని. సో ఇది నేను తిరుపతి వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ హాఫ్ శారీ మీద వేసుకున్నాను. ఐల్ షో యూ ద పిక్చర్. అండ్ ఇది గ్రీన్ కలర్ కొంచెం పెరల్స్ టైప్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ 1 టైం నేను వేసాను. నేను ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా డిజైన్ ఇచ్చారు. సో ఇది కూడా నా ఫేవరెట్. అండ్ ఇది కూడా నీరూస్లో మా మమ్మీ తీసుకున్నారు 2000 ఎంతో. అండ్ దీని స్టోన్స్ కాస్ట్ ఎక్కువ అంట, సో అందుకని చెప్పేసి అది అంత అమౌంట్ పడింది, లేకపోతే తక్కువలో కూడా వస్తాయి. సో ఇది కూడా ఒక నెక్ చోకర్ టైప్ అనమాట. సో ఇది 2024లో నా బర్త్డేకి మా మమ్మీ తీసుకున్నారు. ఎస్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ 3 లేయర్స్ ఇచ్చారు, లైక్ మనకి ఆకు టైప్ వచ్చిందనమాట. సో అదనమాట, ఇది మెయిన్ పార్ట్. చోకర్స్ అండ్ నెక్ సెట్స్ అయితే మీకు నేను చూపించేసాను. ఇప్పుడు మనం సెకండ్ లేయర్కి వెళ్దాం. సో సెకండ్ లేయర్లో మొత్తం అంతా కూడా నేను ఇయర్ రింగ్స్ స్టోర్ చేసుకున్నాను. ఇవి కొన్ని లాస్ట్ 2 years అవుతుంది. ఇందులో ఒక్కటి కూడా రీసెంట్ టైమ్స్లో నేను యూజ్ చేయలేదు, అందుకే ఇవి ఇంకా చాలా బాగున్నాయి. కలర్ కానీ ఏది ఫేడ్ అయిపోలేదు. ఒకప్పుడు నేను కవర్ సాంగ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ వేరే యూట్యూబ్ ఛానల్స్లో కానీ అలా చేసేటప్పుడు హీరోయిన్ మెయిన్ లీడ్స్ ఇలా ఏం చేసినా సరే కొంచెం హెవీగా ఉండాలని ఎక్కువ జ్యువెలరీ కొనుక్కునేదాన్ని. బట్ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో అంత హెవీ రోల్స్ చేయట్లేదు, అన్నీ సింపుల్గా న్యాచురల్గా హోమ్ టైప్ ఉన్నవి చేస్తున్నాం కాబట్టి నాకు ఎక్కువ పెద్ద పెద్దవి యూజ్ చేయట్లేదు. సో ఈ జ్యువెలరీస్ అనేవి మంచిగా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఉపయోగపడతాయి. సో దిస్ వన్, ఎస్. అండ్ ఎల్లో కలర్ ఇయర్ రింగ్స్. ఈ బుట్టలు చాలా బాగుంటాయి, చాలామందికి ఫేవరెట్ కూడా. దిస్ వన్ ఈజ్ రెడ్ కలర్. ఇవన్నీ బిలో 200 ఉంటాయి, కొన్ని బిలో 500 కూడా ఉంటాయి. అండ్ బ్లూ కలర్. నా దగ్గర అన్నీ ఒకలాంటి టైప్ ఆఫ్ బుట్టలే ఉంటాయి, బట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇది కూడా బుట్ట టైపే, బట్ హ్యాంగింగ్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడు. ఇది కూడా బుట్ట టైపే కానీ హ్యాంగింగ్ డిఫరెంట్గా ఇచ్చాడు, డార్క్ బ్లూయిష్ కలర్. అండ్ ఇది ఒక మల్టీ కలర్ ఇచ్చారు, గ్రీన్, పింక్ అండ్ సిల్వర్. ఇది కూడా బుట్ట టైపే. సో ఇది సిల్వర్ కోటింగ్ ఉంటుంది, బట్ సిల్వర్ జ్యువెలరీ కాదు. దీని మీద నెక్ పీస్ ఉండాలి, బట్ ఎప్పుడో పోయింది. అండ్ దిస్ వన్ ఆల్సో వైట్ కలర్ పెరల్స్లో ఉంటుంది. ఇది కూడా నేను అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు, కొన్నాను కానీ. అండ్ ఇది ఇంకా 1 more బుట్ట అనమాట, మెరూన్ కలర్లో. ఇట్స్ లుక్ సో నైస్. అండ్ ఈ జ్యువెలరీ నాకు మా అనుషక్క తన ఓల్డ్ జ్యువెలరీస్ అవి తీసేటప్పుడు నాకు ఇచ్చిందనమాట, షూట్స్కి యూజ్ అవుతుందని హ్యాంగింగ్స్. అండ్ ఇది జస్ట్ బ్లాక్ కలర్ బుట్టలు, చాలా మందికి తెలిసిందే. సో ఇలా డిఫరెంట్ ఆఫ్ జ్యువెలరీస్ లైక్ జుమ్కాస్ అంటారు వీటిని పర్టికులర్, ఎందుకంటే పెద్దగా బుట్టల్లాగా స్టోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇంత జుమ్కా కలెక్షన్ అయితే ఉంది గైస్ నా దగ్గర. సో ఇలా స్టోర్ చేసుకున్నాను, ఇవి ఎప్పటికైనా యూజ్ అవ్వాలి అని. అండ్ ఎందుకు పడేయడం, ఎవరికైనా ఇచ్చేయడం, అంత కాస్ట్ పెట్టుకునేవి ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా యూజ్ అవుతాయని అలా నేనైతే స్టోర్ చేసుకున్నా. అండ్ ఇందులో లాస్ట్ లేయర్ అనమాట ఇది. సో ఈ సెట్ కూడా ఈ మధ్య వేయడం లేదు, బట్ నా యూట్యూబ్ స్టార్టింగ్లో ఎక్కువ శారీస్ మీదకి ఇదే నేను యూజ్ చేశాను. అండ్ హాఫ్ శారీస్ మీదకి కూడా బాగుంటుంది. అండ్ ఇది నాకు ఒక జ్యువెలరీ ప్రమోషన్కి పంపించారనమాట, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు. దాని మీదకి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు.
అండ్ ఇదైతే కొంచెం ముత్యాల హారంలా కనిపిస్తుంది, బట్ కాదు, జస్ట్ కోటింగ్ మాత్రమే అలా ఉంటుంది. ఇక్కడ మనకి లక్ష్మీదేవిదో ఏదో మనకి ఒక బొమ్మ కూడా ఇచ్చారనమాట. ఇది మా మమ్మీ వేసుకుందామని కొనుక్కున్నారు శారీస్ మీదకి. బట్ రీసెంట్ టైమ్స్లో మీరు నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే నా మెయిన్ ఛానల్ లెజెండ్ మామ్లో మొత్తం నేను ఇదే వియర్ చేశాను. ఎందుకంటే అందులో బాలకృష్ణ గారి అభిమానిలా మదర్లా చేశాను కదా, ఒక వైల్డ్ లుక్, సీరియస్ మాస్గా కనిపించాలని. ఇదైతే నాకు బాగుంటుంది అనిపించి నేను ఇదే ప్రిఫర్ చేశాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇయర్ రింగ్స్. ఈ 2 కూడా నా దగ్గర ఇయర్ రింగ్సే. సో ఇవైతే టెంపుల్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ టైప్ అనమాట. మనం శారీస్ మీద కానీ, పట్టు శారీస్ కానీ, లైక్ లెహంగాస్, హాఫ్ శారీస్, లేకపోతే లంగా జాకెట్స్ ఏ మీదకైనా సరే చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇదే అనమాట. ఈ బాక్స్కి సపరేట్గా అయితే అయిపోయింది. సో దీన్ని అయితే నేను ఇలా స్టోరేజ్ చేసుకున్నాను. ఎస్. సో నెక్స్ట్ నేను మీకు ఈ జ్యువెలరీ కోసం చెప్పాలి. సో ఈ జ్యువెలరీ రీసెంట్గా రక్షాబంధన్ షూట్లోని సిస్టర్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆనియన్ పింక్ కలర్ టిష్యూ శారీ మీదకి వేసుకున్నప్పుడు చాలామంది నన్ను అయితే అడిగారు. సో ఇది నేను ఎక్కడ కొనలేదు, నాకు ఇది గిఫ్ట్ చేశారు. నా 7Mకి నందు అక్క నాకైతే గిఫ్ట్గా ఇచ్చింది. ఇది నేను అప్పుడే అనుకున్నా చాలా బాగుంది, మంచి కలర్ ఇచ్చారు అని చెప్పేసి. సో ఆ రోజు నా డ్రెస్ మీద కూడా మ్యాచింగ్ అయిపోయింది లక్కీగా. అండ్ ఇది ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ కూడా మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, సింపుల్గా ఎలిగెంట్, చాలా బాగున్నాయి. సో దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు నేను మీకు నా బుల్లి బ్యాంగిల్స్ చూపిస్తాను. ఓపెన్ చేసే కన్నా జస్ట్ ఇలా చూపిస్తా, ఈజీగా ఉంటుంది. సో ఇది గ్రీన్ కలర్ బ్యాంగిల్ అనమాట. సో ఇది ఇంటి దగ్గర నియరెస్ట్ షాప్లో తీసుకున్నా. 4 బ్యాంగిల్స్ ఇచ్చారు, బట్ అందులో 2 మాత్రమే ఉన్నాయి. ఆ 2 ఇంకెక్కడ పోయాయి నాకు తెలియదు. సో ఇది ఒకటి 150 or 200కి తీసుకున్నా. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా ఇష్టం. లైట్ పింక్ కలర్ వస్తాయి అనమాట. నా హ్యాండ్స్కి పర్టికులర్గా సరిపోయే బ్యాంగిల్స్ అనమాట, చాలా లుక్ వస్తుంది. ఇది కూడా మా మమ్మీ హైదరాబాద్లో తీసుకున్నారు అనుకుంటున్నాను, ఏదో టెంపుల్కి ఆర్ సంథింగ్. ఎప్పుడో ట్రిప్ వెళ్ళేటప్పుడు మా మమ్మీ తీసుకున్నారు. దాని కాస్ట్ నాకు సరిగ్గా ఐడియా లేదు. నెక్స్ట్ వన్, ఇందాక మీకు ఒక జ్యువెలరీ చూపించాను, గుర్తుందో లేదో, 7M రెడ్ కలర్ అని చెప్పేసి. సో దాని మీదకి సెట్ కాదు ఇది, కాకపోతే ఆ కలర్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉండాలని అదే స్టోర్లో వెతికితే కొంచెం సిమిలర్ కలర్ బ్యాంగిల్స్ అయితే దొరికాయి. సో అది అలా మ్యాచింగ్ సెటిల్ అయిపోయింది అనమాట. సో దాని మీద బ్యాంగిల్స్ నేను మిగతా వాటి మీద కూడా వేసుకుంటున్నాను. అండ్ నాకు మా అక్కకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. సన్నగా ఉంటాయి అండ్ 4 కలర్స్ వచ్చాయి కదా, కొట్టుకోకుండా తనకు 2 నాకు 2 అనమాట. ఎప్పుడైనా రెడీ అయ్యేటప్పుడు లెహంగాస్ కానీ, లంగా జాకెట్స్ కానీ, లేకపోతే సింపుల్ ఫ్రాక్స్ మీద, ఎథనిక్ డ్రెస్సెస్, దేని మీదకైనా ఇవి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ బ్యాంగిల్స్. ఇదైతే నా బర్త్డేకి ఇందాక మీకు ఒక వైట్ లీవ్స్ ఉన్న నెక్ పీస్ సెట్ చూపించాను. సో దాని మీదకి మ్యాచింగ్లా కొనుక్కున్నాను అనమాట, సేమ్ ఉండాలని చెప్పేసి. కొంచెం డైమండ్ జ్యువెలరీలా ఉండేలాగా, బట్ కోటింగ్ అది కానీ అది జస్ట్ నార్మల్ వే. సో ఇవి కూడా మనకు ఒక 500+ పడింది, ఎందుకంటే దీని వెయిట్ అండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మేబీ అంతకన్నా కూడా ఎక్కువ ఉండొచ్చు, నాకు కాస్ట్ ఐడియా లేదు. సో నా బ్యాంగిల్స్ అయితే ఎక్కువ కలెక్షన్ కాదు, జస్ట్ ఇవే. సో నెక్స్ట్ నేను మీకు నా బ్రాస్లెట్స్ చూపిస్తా. ఇవి కూడా ఎక్కువ ఉండవు, జస్ట్ నాకు తక్కువే ఉంటాయి. సో దిస్ వన్ ఈజ్ బ్లూ కలర్. మా మమ్మీ నా కోసం నీరూస్లోనే ఎక్కడో తీసుకున్నారు. ఇది 1000+ ఉంటుంది. సింగిల్ బ్యాంగిల్గా చాలా బాగుంటుంది. లైక్ నేను ఇప్పుడు మీకు వేసుకొని చూపిస్తాను. నా డ్రెస్ మీదకి మ్యాచింగ్ కూడా అయిపోయింది. ఏమైనా శారీస్ మీదకి కానీ, కుర్తీస్ మీదకి కానీ, ఫ్రాక్స్ మీదకి కానీ చాలా బాగుంటుంది లుక్ అయితే. ఎందుకంటే మనం ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఇంకో చేతికి బ్యాంగిల్లా కాకుండా ఇలాంటి సింపుల్ బ్రాస్లెట్స్ వేస్తే లుక్కే చాలా బాగుంటుంది. అండ్ ఇది డార్క్ బ్లూ అనమాట. లాస్ట్ ఇయర్ బర్త్డేకి మా మమ్మీ కొన్నారు, అది అప్పుడు వేసుకున్నాను, ఇంకప్పటి నుంచి అలా వదిలేసా. ఇది డార్క్ బ్లూ. అండ్ ఇది ఫైసా అనే వెబ్సైట్, జ్యువెలరీ వెబ్సైట్లోని సిల్వర్ది అనమాట. నేను మా మమ్మీకి ఫ్రెండ్షిప్ డేకి గిఫ్ట్ చేశాను. సో ఫ్రెండ్షిప్ డేకి పెట్టచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఇంకో ఇన్ఫినిటీ ఉన్నది కూడా తీసుకున్నాను, అది ఇంకా బాగుంటుంది. అది మా లావణ్యకి నేను రీసెంట్గానే గిఫ్ట్ చేశాను. అండ్ మా మమ్మీకి ఒకటి, తనకొకటి ఇచ్చాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇండో వెస్టర్న్ వాటి మీదకి బాగుంటుంది. ఎథనిక్ కన్నా వెస్టర్న్ వియర్స్ మీదకి జీన్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, లేకపోతే కొన్ని ట్యూనిక్స్ మీద కానీ చాలా బాగుంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ మై బ్రాస్లెట్స్. సో నెక్స్ట్ వన్, ఇది కూడా ఒక సింపుల్ జ్యువెలరీ. ఇది చోకర్ నెక్ పీస్. నా దగ్గర చోకర్స్ అసలు ఉండవు, చాలా రేర్ నెక్ పీస్ సెట్స్లోని. సో ఇది ఒక చోకర్ అనమాట. ఇది కూడా నాకు ఐ థింక్ ప్రమోషన్కు దేనికో అప్పుడు ఒకసారి పంపించారు. సో ఇది ఇప్పటివరకు ఎక్కువ శాతం యూజ్ చేయలేదు, బట్ ఫ్యూచర్లో యూజ్ చేసే టైం వస్తుందేమో చూడాలి. అండ్ ఇది మా మమ్మీ అయితే తీసుకున్నారు, శారీస్ మీదకి ఎక్కడికైనా మ్యాచింగ్ అవుతుందని ఏదో జ్యువెలరీ షాప్లోని. ఇక్కడ దీని మీద ఇంకా నేను ఒకసారి కూడా వేసుకోలే కాబట్టి ఇంకా ట్యాగ్ కూడా ఉంది. ఇది ఇయర్ రింగ్స్ MRP అయితే మనకి 580 ఉంది, అంటే 600 అరౌండ్ ఎంతో అనమాట. సో చాలా బాగుంటాయి. ఇది కూడా ఇప్పుడు నేను పెట్టుకోలే.
అండ్ ఆ చోకర్ మీదకి టోటల్ 3 సెట్స్ అనమాట. ఈ 3 సెట్స్ నేను డిఫరెంట్గా కొన్నవే సపరేట్గా. బట్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, మన మూడ్ బట్టి, మన అవుట్ఫిట్ బట్టి, ఇయర్స్కి ఏం బాగుంటుంది అన్న దాన్ని బట్టి చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాని మీదకే కాదు, ఇంకే గోల్డ్ కోటింగ్ ఉన్న ఏ జ్యువెలరీ మీదకైనా సరే వేసుకుంటే బాగుంటాయి. సో ఇంకా నేను మీకు జస్ట్ నా 3 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మాత్రమే చూపించాలి. సో ఇప్పుడు నేను మీకు నా వాచెస్ కోసం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది నా వాచెస్ కలెక్షన్, ఇది కూడా జ్యువెలరీలో యాడ్ చేసేసా. సో ఇది నేను మీకు చూపిస్తే, ఇది నాకు సౌరిక్ సార్ గిఫ్ట్ చేశారు ఫాస్ట్ ట్రాక్లో. ఇది 2000 ఎంతో అరౌండ్ పడింది. అండ్ ఇది మా మమ్మీ మా అక్కకి బర్త్డేకి గిఫ్ట్ చేశారు. టైటన్ వాచ్ 11,000 ఎంతో పడింది. అండ్ ఇది నేను డ్రెస్ బెర్రీలో కొన్నాను అనమాట. మింత్రాలో చాలా నచ్చి వాచ్ కొనుక్కున్నా. ఇది 900 ఎంతో పడింది. ఇది నాకు దేవాన్యాలు అండ్ మా టీం అన్య వాళ్ళందరూ కలిపి బర్త్డేకి గిఫ్ట్ చేశారు. సారీ, ఇది కాదు, ఇది అన్య వాళ్ళందరూ కలిపి నాకు ఫాస్ట్ ట్రాక్లోనే తీసుకున్నారు. సమ్ కాస్ట్ నాకు ఐడియా లేదు గిఫ్ట్ కాబట్టి. అండ్ ఇది రేష్మక్క వాళ్ళు ఇచ్చారు నా బర్త్డేకి. రేష్మక్క అండ్ శాంత అంటే ఇద్దరు కలిపి ఇచ్చారు. అండ్ ఈ వాచెస్ జస్ట్ రెగ్యులర్గా ఎక్కడ కొన్నామో నాకు ఐడియా లేదు, బట్ యూజింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. సో ఇవన్నీ కూడా జస్ట్ ర్యాండమ్గా మా మమ్మీ ఎక్కడో షాప్లో కొనుక్కున్నవో లేకపోతే ఏదో అయ్యి ఉంటుంది. సో అది సింపుల్ వాచ్ కలెక్షన్. అండ్ నౌ ఇది ఒక ఇంపార్టెంట్ జ్యువెలరీ అనే చెప్పాలి, చాలా బాగుంటుంది. ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇందులో చాలా లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఇది 2 పీస్ సెట్లో వస్తుంది. ఫుల్ హారం ఒకటి, షార్ట్ హారం ఒకటి వస్తుంది. అండ్ దాని మీదకి మ్యాచింగ్ పాపడి బెల్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్, అంటే చూపించడానికి ఏం లేదు, మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది అనమాట. సో ఇది కూడా నేను ఏవైనా శారీస్ మీదకి కానీ, హాఫ్ శారీస్, హెవీ హాఫ్ శారీస్, మ్యారేజ్ లుక్స్కి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ చాలా బాగుంటుందండి. ఇది మీకు కనిపించదు చిన్న కవర్ కాబట్టి, దట్స్ వై ఐఎమ్ ఓపెనింగ్. ఎస్, ఇది మా మమ్మీ తీసుకున్నారు ఒక జ్యువెలరీ దగ్గర చిన్న బిజినెస్లో. ఇది మనకి ఇలా పాపెడ బిళ్ళ అంటారు కదా, సో అది చాలా బాగుంది అండ్ చాలా వెయిట్గా కూడా ఉంది. ఇవి ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా ఎంత బాగున్నాయంటే నాకు ఇవి చాలా నచ్చుతాయి. మంచి పట్టు శారీస్ కానీ, ఫుల్గా కొంతమంది హాఫ్ శారీస్ మ్యారేజ్కి ఫుల్ లుక్ రెడీ అయ్యేటప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు ఇది ఒక లాంగ్ హారం, ఇది షార్ట్ కాదు అలానే చోకర్ కూడా కాదు, ఇది ఒక లాంగ్ హారంలో ఉంటుంది. లుక్ అయితే ఆసమ్ ఉంటుంది, చాలా హెవీగా. ఎస్, సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పాలి. ఇది ఇంకా కవర్స్లోనే ఉంది. ఒక్కసారి కూడా వేయలేదు. 1 year అయిపోతుంది. డిసెంబర్ వస్తే ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. 2024 డిసెంబర్లో బెంగళూరు వెళ్ళేటప్పుడు మా బావ వాళ్ళు చిక్పేట అనే ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ అన్ని జ్యువెలరీస్ కానీ, మేకప్స్ కానీ, లైట్స్, ఎలక్ట్రానిక్స్ ఏవైనా సారీస్ తక్కువ రేట్కి వస్తాయంటే అప్పుడు తీసుకువెళ్ళారు. సో అప్పుడు నేను కొనుక్కున్నాను ఈ జ్యువెలరీ. నాకు టెంపుల్ జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టం. అలానే ఏదైనా వెబ్సైట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్, నియరెస్ట్ హోమ్ షాప్స్లో కొనాలంటే చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు, బట్ ఇది చెప్తే నమ్మరు. సో ఇది గోల్డ్ కోటింగ్ ఉంది అండ్ చాలా నచ్చింది నాకు. చాలా హెవీగా కూడా ఉంటుంది. ఇది బయట ఎక్కడికున్నా 2000, 3000, 5000 లోపు పక్కా పడిపోతుంది. కానీ ఇదైతే మాత్రం నేను బెంగళూరులో 800కే కొన్నాను. జస్ట్ 800కి, అంటే 1000 చెప్పాడు భయ్య. అలా అడగగానే ఇంకా మన మామ్స్ గురించి తెలిసిందే కదా, ఇండియన్ మదర్స్ బేరం ఆడతారు. సో 800కి మంచిగా ఇచ్చేసాడు. నేనైతే షాక్ అయిపోయా. నేను మా ఇంటికి వచ్చి ఎంతమందికి చూపించింది 800 అంటే నమ్మలేదు. సో మంచి వర్త్ అని చెప్పాలి నాకైతే. ఇక్కడ చిన్న లక్ష్మీదేవిది ఉంది అండ్ ఫుల్ టెంపుల్ జ్యువెలరీ ఉంది. అండ్ దీని మీద కూడా ఇయర్ రింగ్స్ సెట్ కూడా ఇచ్చారు, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా ఒక లైక్ టెంపుల్ జ్యువెలరీ టైప్. ఇది కూడా సేమ్ అంతే, 700కు 800కి ఇచ్చేసాడు భయ్య. లైట్ వెయిటెడ్ అండ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. 2 sets ఇచ్చారు. అండ్ మనకి బెంగళూరు ఆ టైప్ ఆఫ్ లొకాలిటీలో కాబట్టి ఇంత తక్కువకి వచ్చింది. మన ఏరియాస్ వైపు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అండ్ దిస్ వన్ వచ్చేసి సేమ్ ఇందాక ఫస్ట్ చూపించిన జ్యువెలరీ సెట్ మీదకి మ్యాచ్ అవ్వాలని అలాంటిది ఇది సపరేట్గా తీసుకున్నాం. ఇది 500కి ఎంత ఇచ్చారు, ఎందుకంటే వడ్డానం అంటే మినిమం కాస్ట్ ఉంటుంది కదా, సో అందుకు సపరేట్గా ఇచ్చారు లక్ష్మీదేవిది. సో మొత్తం అంతా కూడా నేను అంతా కష్టపడి వెళ్ళినందుకు నాకు మొత్తం 2000, 2500 లోపే ఈ జ్యువెలరీ మొత్తం వచ్చేసింది. యాక్చువల్గా బయట మనకి కొన్ని సిటీస్ దగ్గర 2000కి అసలు ఒకటి కూడా రాదు, అలాంటిది నాకు ఇక్కడ 3 sets వచ్చేసాయి. సో అదనమాట. ఇప్పటివరకు వేసుకోలేదు. నెక్స్ట్ మా ఇంట్లో ఎవరివైనా మ్యారేజెస్ అయినా ఆర్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా తప్పకుండా అదే వేస్తాను. సో గాయస్ అంతే, నా జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపించేసాను. చక్కగా సర్దుకున్నవంతా కూడా విప్పి చూపించేసరికి మళ్ళీ కొంచెం మెస్సీ అయిపోయింది. నో ప్రాబ్లం, నేను మళ్ళీ సర్దుకుంటాను.
బట్ అదనమాట నా జ్యువెలరీ కలెక్షన్స్ మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలన్నా సరే నేను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా ఇలాంటి జ్యువెలరీస్ ఎలాంటి జ్యువెలరీస్ వేసుకుంటే నాకు బాగుంటుంది అన్నది కూడా మీరు తప్పకుండా సజెస్ట్ చేయండి. సో నాకు కూడా ఉన్న ఐడియాతో మీకు ఏమైనా ప్రిఫరెన్సెస్ కావాలంటే కూడా నేను తప్పకుండా ట్రై చేస్తాను. సో ఇదనమాట, ఇంత కష్టపడి లాస్ట్ 3 yearsలో నేను అన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకున్న జ్యువెలరీస్ అన్నీ కూడా మీకు చూపించాను. సో నాకైతే హ్యాపీగా అనిపించింది, బికాజ్ నా పర్సనల్ థింగ్స్ అనేవి ఉమెన్స్కి కూడా చూపించినందుకు. అండ్ ఆడవాళ్ళకి ఈ వీడియో ఎక్కువ కనెక్ట్ అవుతుందని స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో చూడగానే కళ్ళలో ఒక స్పార్క్ వచ్చి ఉంటుంది ఇంత మంచి జ్యువెలరీ అని చెప్పేసి. బట్ డోంట్ వరీ, తప్పకుండా ఇలాంటి జ్యువెలరీ మీ అందరూ కూడా ఎప్పటికైనా కొనుక్కుంటారు అండ్ మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలని ఐ విష్. సో ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసుకోండి. అండ్ ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో తొందరలోనే వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్ గైస్.